తాకట్టు పెట్టేసి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ అస్మదీయులకు బిల్లులు చెల్లించే పనిలో ఉన్నారు. అంటే అధికారంలో ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక అందిన కాడికి అప్పులు, అడ్డగోలుగా అప్పులు, కేంద్రం అనుమతించిన మేరకు ఆ పైన ఆర్బీఐ నుంచి అప్పులు, కార్పొరేషన్ల ద్వారా ఎడాపెడా అప్పులు, అయినా రుణదాహం తీరడం లేదు. ఎన్నికల ముందు విచ్చలవిడిగా అప్పులు తెచ్చేందుకు తాకట్టు వ్యాపారం మొదలుపెట్టేశారు. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఏమో, ఓటమి పాలైతే అస్మదీయ కంపెనీల బిల్లులు ఆగిపోతాయేమో. ఇదే ఆందోళనతో కనిపించిన భూములు, భవనాలు, కార్పొరేషన్ల ఆదాయాలు తాకట్టు పెట్టి మరీ వేల కోట్లు తెస్తున్నారు. బిల్లులు చకచకా చెల్లించేస్తున్నారు. ఇక ఇప్పటికే సచివాలయాన్ని తాకట్టు పెట్టేసి 370 కోట్లు అప్పు తెచ్చిన సంగతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. తాజాగా విశాఖ జిల్లా ఎండాడలో భూములు చూపించి 255 కోట్లు తెచ్చుకుని 2 నియోజకవర్గాల పరిధిలో భూసేకరణ బిల్లులు చెల్లించాలి అని హౌసింగ్ కార్పొరేషన్ ను సర్కార్ ఆదేశించింది. ఇక గనుల శాఖ ఆదాయాన్ని తాకట్టు పెట్టి బాండ్ల అమ్మకం ద్వారా 7,000 కోట్లు తీసుకొచ్చింది. ఈ డబ్బులన్నీ బిల్లులు చెల్లింపులకే వాడుతున్నట్లు సమాచారం. ఇక ఇది కనీవిని ఎరుగని ఘోరం. ఇక తాకట్టులో సచివాలయం అనే వార్త చూడగానే సిఆర్డీఏ ఉలిక్కిపడింది. సర్కారు వారి చర్యలను సమర్థించలేక, అది నిజమని ఒప్పుకోలేక, అబద్ధమని గట్టిగా చెప్పలేక ఇరకాటంలో పడిపోయింది. సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకురాలేదు. 2018 తర్వాత మేం అప్పులేవీ చేయలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వార్త రాసిన కథనం అసత్యం అంటూ తూతూ మంత్రపు వివరణతో ఖండన పంపించింది. కానీ అదే సిఆర్డీఏ సర్కార్కు రాసిన ఒక లేఖతో అడ్డంగా దొరికిపోయింది. దీని ప్రకారం సిఆర్డీఏలో దొంగలు పడ్డారు, దోచుకున్నది ఎవరో కాదు, స్వయంగా సర్కారు వారే. ఈ విషయంపై స్వయంగా ప్రభుత్వానికి సిఆర్డీఏ లేఖ రాసింది. మా ఖాతాలో నుంచి మాకు తెలియకుండా 385 కోట్లు తీసేసుకున్నారు, అవి ఇచ్చేయండి అని సర్కారు వారికి లేఖ కూడా రాసింది. సిఆర్టీఏకు ప్రభుత్వం పైసా ఇవ్వడం లేదు, బడ్జెటరీ సపోర్ట్ లేదు, ఆదాయం అసలే లేదు. పోనీ అప్పు తెచ్చారా అంటే 2018 నుంచి అప్పులే చేయలేదు అని సిఆర్టీఏ చెబుతోంది. మరి 385 కోట్లు ఎక్కడివి? అవి మాయమైపోవడమేమిటి? తిరిగి ఇవ్వాలని కోరడమేంటి? సిఆర్టీఏకు కూడా తెలియకుండా ప్రభుత్వం సచివాలయం తాకట్టు పెట్టిందా? ఆ డబ్బు సిఆర్టీఏ ఖాతాలో పడగానే ఆ సంస్థకు తెలియకుండానే తాను తీసుకుందా? తమ ఖాతాలో పడిన డబ్బు మాయమైపోయింది అని తెలుసుకొని తిరిగి చెల్లించాలని ఆర్థిక శాఖను డిమాండ్ చేసిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. సచివాలయంలోని 5 బ్లాక్లను హెచ్డిఎఫ్సికి తాకట్టు పెట్టి 370 కోట్లు తెచ్చుకున్నట్లు తొలుత తెలిసింది. కానీ అది 385 కోట్లు అని ఇప్పుడు తెలుస్తోంది. దీనిపై సిఆర్టీఏ ఒక వివరణ పంపింది. ఆ కథనం పూర్తిగా సత్య దూరం అని తెలిసింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం అసత్యమైతే ఈ ప్రశ్నలకు సిఆర్డీఏ బదులిస్తుందా? తమ పీడీ ఖాతా నుంచి 385 కోట్లు తమకు తెలియకుండా మాయమైపోయాయని, తక్షణమే వాటిని తిరిగి జమ చేయాలని ఆర్థిక శాఖను రాతపూర్వకంగా కోరారా లేదా? 2018 తర్వాత ఎలాంటి అప్పులు తేలేదు అంటున్నారు కదా, మరి మీకు ఆదాయ మార్గమేదీ లేదు. వైసీపీ వచ్చాక బడ్జెటరీ సపోర్ట్ కూడా లేదు. అలాంటిది మీ ఖాతాలోకి 385 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 385 కోట్లకు సంబంధించి తాము ఎలాంటి బిల్లులు సమర్పించలేదని అతి స్పష్టంగా ఆర్థిక శాఖకు చెప్పారు. అయినా వాటిని లాగేసుకున్నారని వాపోయారా లేదా? సాధారణంగా డబ్బు పీడీ ఖాతాలో ఉంటే సంబంధిత శాఖ, ఆర్థిక శాఖ ఆ బిల్లుకు క్లియరెన్స్ ఇవ్వగానే ఈ కుబేర్ ద్వారా ఆర్బీఐ చెల్లింపు చేస్తుంది. డబ్బు ఎస్క్రో ఖాతాలో ఉంటే ఆ పాస్ అయిన బిల్లులకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు కూడా జరుగుతాయి. మాయమైన 385 కోట్ల విషయంలో ఈ రెండు జరగలేదు కదా. మా డబ్బు మాయమైంది, తిరిగి మా ఎస్క్రో ఖాతాలోకి వెయ్యండి అని మీరు ఆర్థిక శాఖను నేరుగా డిమాండ్ చేసినట్టుంది. ఆ డబ్బు ఆర్థిక శాఖే మాయం చేసిందని మీరెలా నిర్ధారణకు వచ్చారు? విచారణ ఏమైనా చేశారా? సిఆర్డీఏ అధిపతికి అనుమతి లేకుండా, అస్సలు తెలియకుండా డబ్బులు ఎలా మాయమైపోయాయి? దీనికి సిఆర్డీఏ బాధ్యత వహిస్తుందా? ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు బాధ్యత వహిస్తారా? ఒక ప్రభుత్వ శాఖ ఖాతాలో నుంచి వారికి తెలియకుండా మరొక ప్రభుత్వ శాఖ డబ్బులు కొట్టేయడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఈ ఉదంతం నిరూపించడం లేదా?
కనిపించకుండా పోయిన ఆ 385 కోట్లు, సచివాలయం తాకట్టు పెట్టి తెచ్చిన 370 కోట్లు ఒకటా కాదా? కాదు అంటే ఆ 385 కోట్లు ఎక్కడివో చెబుతారా? సిఆర్టీఏ ఒకటే కాదు, అనేక శాఖల ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమైపోయింది. ఇలా డబ్బులు మాయం చేయడానికి ప్రభుత్వం సర్దుబాటు అని పేరు పెట్టింది. మాయమైన 385 కోట్లు. ఇవి కాకుండా క్యాష్ రూపంలో రావాల్సిన మరో 180 కోట్లతో పాటు బడ్జెటరీ సపోర్టు కింద మరో 430 కోట్లు తక్షణమే కావాలి అని సిఆర్టీఏ ఆర్థిక శాఖను రాతపూర్వకంగా అడిగింది. ఈ డబ్బులు ఇస్తేనే ఐఏఎస్, ఐపీఎస్ ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మించగలం. మొత్తం 3840 క్వార్టర్స్ కట్టాలి. ఇందులో ఇప్పటి వరకు 3201 కట్టాం. ఇంకా 639 క్వార్టర్స్ కట్టాలి. మా వద్ద డబ్బులు లేవు. మాయమైన డబ్బులతో పాటు మరో 180 కోట్లు, బడ్జెట్ ద్వారా ఇంకో 430 కోట్లు ఇస్తే వాటిని పూర్తి చేస్తాం అని సిఆర్టీఏ పేర్కొంది. ఇదిలా ఉండగా తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం పూర్తిగా సత్య దూరము అని సిఆర్టీఏ తెలియజేసింది. అప్పు తేవాలని ఫిబ్రవరిలో జరిగిన ఈజీఎంలో నిర్ణయించినట్టు తెలిసిందే. ఇక శుక్రవారం బాండ్లు జారీ చేయడం, అదే రోజున సొమ్ము సర్కారు ఖాతాలో పడిపోవడం జరిగిపోయింది. అంటే అప్పు కార్పొరేషన్ది, వాడకం జగన్ సర్కార్ది. గనుల శాఖకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో 9000 కోట్లు, అంతకుముందు ఏడాది 400 కోట్లు ప్రభుత్వం వాడుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా చూపించి ఈ బాండ్లు జారీ చేశారు. ఏపీఎంటీసీ జారీ చేసిన బాండ్లకు రేటింగే లేదు. పైగా అవి అన్లిస్టెడ్. అంటే ఈ బాండ్లు పెట్టుబడులకు సురక్షితం కాదు అని అర్థం. అయినప్పటికీ 8.7% వడ్డీకే బాండ్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఇది మార్కెట్ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. క్రెడిట్ రేటింగ్ లేని అన్లిస్టెడ్ బాండ్లపై ఏ ఇన్వెస్టర్ కు నమ్మకం ఉండదు. అందుకే బాగా ఎక్కువ వడ్డీ ఆదాయం వస్తేనే రిస్క్ తీసుకుంటారు. ఇటీవల వేదాంత లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో రేటింగ్ లేని అన్లిస్టెడ్ బాండ్లను విడుదల చేయగా వీటిపై 12% పైగా వడ్డీ రేటు కోట్ చేశారు. అలాగే క్రెడిట్ రేటింగ్ ఉన్న లిస్టెడ్ బాండ్లపై వడ్డీ రేటు 10% పైనే ఉంటుంది. ఇది ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్. అలాంటిది ఏపీఎంటీసీ జారీ చేసిన రేటింగ్ లేని అన్లిస్టెడ్ బాండ్లను కేవలం 8.7% వడ్డీకే కొనడం పెద్ద మిస్టరీగా చెబుతున్నారు. ఇక కార్పొరేషన్ల పేరుతో అప్పుల పండుగ చేసుకోవడం జగన్ సర్కార్కు కొత్తేమీ కాదు. గతంలో మద్యంపై ఖజానాకు రావాల్సిన వ్యాట్లో 90% బెవరేజెస్ కార్పొరేషన్కు తరలించి దాన్ని ఆదాయంగా చూపించి 22,500 కోట్లు తెచ్చారు. మొత్తం 25,000 కోట్లు తేవాలన్నది టార్గెట్. ఈ 2 ఏళ్లలో కలిపి వ్యాట్ రూపంలో బెవరేజెస్ కార్పొరేషన్కు 9,000 కోట్ల దాకా జమ అయ్యింది. బెవరేజెస్ కార్పొరేషన్ 22,500 కోట్లు అప్పు తేవడానికి ఉపయోగపడిన బ్రోకరేజ్ సంస్థ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కంపెనీ. ఇప్పుడు ఇదే సంస్థ ఏపీఎంటీసీ ద్వారా 7,000 కోట్లు తీసుకొచ్చేందుకు మార్కెట్లో ఏర్పాటు చేసింది. ఈ సంస్థను మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారు అనేది మిస్టరీ. ఇక ఈ సంస్థ ఎంపికకు టెండర్లు పిలవలేదు. 3 ఏళ్ల క్రితం నామినేషన్ పద్ధతిలో దీన్ని ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఏటా ఈ ట్రస్ట్ గడువు పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇదే సంస్థకు ఏపీఎంటీసీ ద్వారా అప్పులు తెచ్చే బాధ్యత అప్పగించారు. సిఆర్టీఏ ఖాతాలోంచి దాదాపు 385 కోట్లు మాయమయ్యాయి. వాటిని తిరిగి ఇప్పించాలని చెప్పి ఆర్థిక శాఖకు సిఆర్టీఏ లేఖ రాసింది. ఈ 385 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ప్రధానంగా ప్రశ్నార్థకమైన అంశం. ఇదే సమయంలో సిఆర్టీఏ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం లేదు. ఈ 385 కోట్లు, ఈ 370 కోట్లు ఏవైతే సచివాలయానికి సంబంధించి తనఖా పెట్టినట్టు చెబుతున్నారో ఆ డబ్బులు ఉన్నాయి అనేది అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దీంతో పాటుగా ఏదైతే గనుల శాఖకు సంబంధించి 7,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది ఏపీఎంటీసీ ఆధ్వర్యంలో, గత ఏడాది కూడా ఇదే విధంగా గనుల శాఖ నుంచి ఒక 9,000 కోట్లు అప్పు తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. 8.7% అప్పుతో అన్లిస్టెడ్ అయినప్పటికీ కూడా ఈ బాండ్లు వీటి ద్వారా అప్పులు తీసుకురావడం జరిగింది. ఈ అప్పులను రానున్న 10 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఎక్కడైతే పనులు చేశారో రాజీవ్ గృహకల్పకు సంబంధించి కావచ్చు,
భూముల జగనన్న కాలనీల కోసం ఇళ్ల స్థలాల సేకరణ కావచ్చు ఈ బిల్లులు చెల్లింపుకు వాడాలని నిర్ణయించారు. అంటే 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ కొంటే ముందు అస్మదీయులకు బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి మరి అందజేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బిల్లుల కోసం నానా తంటాలు పడుతూ కాంట్రాక్టర్లు చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లు కావచ్చు, గ్రామ స్థాయిలో సర్పంచులు కావచ్చు, ఎన్ని మొరపెట్టుకున్నప్పటికీ కూడా వారెవరికి బిల్లులు చెల్లించకుండా కేవలం తమ అస్మదీయులైనటువంటి కంపెనీలకు ఉన్నట్టుండి వేల కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఇమీడియట్ గా ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి ఆస్తుల ద్వారా వచ్చినటువంటి డబ్బులను అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాకట్టు పెట్టి తెగనమ్మి ఈ విధంగా ఎక్కడ ఎలా వీలైతే అలాగా ఈ డబ్బులన్నీ కూడా చెల్లించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా అస్మదీయులందరూ కూడా బిల్లులు చెల్లించకపోతే కనుక రేపు ప్రభుత్వం మారితే ఇబ్బంది పడతామని భావించి చేస్తున్న పరిస్థితి. ఇదే సమయంలో ఏవైతే దీనికి సంబంధించి గనుల శాఖకు సంబంధించి బాండ్లు రైట్ చేశారో వాటికి కూడా మొన్న రీసెంట్ గా ఏదైతే ఒక బ్రోకరేజ్ కంపెనీకి గడువు పెంచారు డిసెంబర్ వరకు, ఆ కంపెనీ ద్వారానే లిస్ట్ చేసినటువంటి బాండ్లను అమ్మకానికి పెట్టే పరిస్థితి అయితే ఉంది. సుమారు 7,000 కోట్లు దాని ద్వారా సేకరించారు. మరింత ఆదాయం ఎక్కడ వస్తుందనే దానిపైన వివిధ శాఖల్లో ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. రానున్న 10 రోజుల్లో మరిన్ని అప్పులు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది కేవలం తమ అస్మదీయుల బిల్లులు చెల్లించేందుకు ఈ అప్పులన్నీ చేస్తున్నట్టు